నేను గమనించిన కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను. తప్పైతే క్షమించండి. మీ అందరికీ తెలిసిందే, వైషు అనే అమ్మాయి తన భర్త చేతిలో హత్య చేయబడింది. సోషల్ మీడియాలో యూట్యూబ్లో వీడియోలు తీస్తూ ఫేమస్ అయినటువంటి ఒక యూట్యూబర్ వైషు అమ్మ అనే ఛానల్ ఉంది. ఇంచుమించు 1,00,000కు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ అమ్మాయి చేసిన కొన్ని తప్పులు. పొద్దున్న లేచినప్పటి నుంచి సోషల్ మీడియాలో తన భర్తతో జరిగిన గొడవలు, ప్రతి చిన్న విషయాన్ని ఆ అమ్మాయి వీడియోలు చేయడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, ఆఖరికి వాళ్ళ మధ్యలో ఉన్న గొడవల్ని కూడా సోషల్ మీడియా వేదికగా వ్యూస్ కోసం చెప్పుకుంది తప్ప తనకు 13 మంది అన్నయ్యలు ఉన్నారని, కనీసం ఆ 13 మంది అన్నయ్యలలో సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుంది, అసలు పరిస్థితి ఏంటి అనే విషయాన్ని కనుక్కోకుండా ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి చనిపోయి 2 రోజుల ముందు కూడా ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళింది. చెక్ చేసుకునే టైంలో తన తల్లి కూడా తీసుకెళ్ళింది. ఈ వీడియోస్ని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. నిజానికి ఈ అమ్మాయికి 18 సంవత్సరాల లోపే లవ్ మ్యారేజ్ జరిగింది. చిన్న ఏజ్లో ఇలాంటి మ్యారేజ్లు జరుగుతాయి, అది కూడా ఇలాంటి సోషల్ మీడియాలో ఎక్కువగా వీడియోస్ చేస్తూ అందులో ఫ్రాంక్ వీడియోస్ కూడా చేశారు. దీన్ని బట్టి ఏది నిజమో ఏది అబద్ధమో కనుక్కోలేని పరిస్థితి. మీరు ఒకసారి వీలైతే ఈ అమ్మాయి యూట్యూబ్లో ప్రతి వీడియోస్ని తన సంసార జీవితానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి తప్ప సమాజానికి పనికొచ్చే వీడియోస్ ఏవీ లేవు. ఇక్కడ ఆడపిల్ల చనిపోయింది అని బాధపడుతున్నాం. నమ్మి పెళ్లి చేసుకున్న భర్త నమ్మించి, అది కూడా ప్రెగ్నెంట్ కూడా ఆ అమ్మాయిని చంపాడు. చంపిన వ్యక్తి కసాయి తన భర్తే. ఇక్కడ 13 మంది అన్నయ్యలు చనిపోయిన తన సమాధిపై వారి చెల్లి జ్ఞాపకాలతో కన్నీటి గాథతో తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకు చెప్పేది ఒక్కటే, సోషల్ మీడియాలో ఆడపిల్లలు మీరు చేసేటువంటి వీడియోసు దయచేసి ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయకూడదు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోండి. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాల వేదికగా మీరు వీడియోస్ చేయడం, వాటిని అప్లోడ్ చేయడం, వ్యూస్ కోసం ప్రతి వీడియోలో పబ్లిక్లో వ్యూస్ రావాలని కొత్త వింతైన ఐడియాలతో వీడియోస్ చేస్తుంటారు. అబ్బాయిలు కూడా అమ్మాయిల కోసం వీడియోస్ చేస్తుంటారు. ప్రతి అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం ఏవేవో కొత్త ఐడియాలు, కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూ 20 సంవత్సరాల లోపు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఏజ్లో ఎక్కువగా ఇన్ఫాచ్యుయేషన్, అబ్బాయిలకు ఆకర్షణకు లోనై లవ్ అని మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆడబిడ్డలకు చెప్పేది ఒకటే, 15 నుంచి 20 సంవత్సరాల లోపు ఏజ్లో సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. యవ్వన ప్రాయంలో ఆకర్షణకు లోనవ్వడం సహజంగానే ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆవేశపు నిర్ణయాలు తీసుకొని జీవితాల్ని నాశనం చేసుకోండి. ఇలాంటి నిర్ణయాలే వైషు చెల్లి తీసుకొని తన భర్త చేతిలో మరణించింది. మెచ్యూరిటీ లేని ఏజ్, నిత్యం భర్తతో గొడవలు, ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పుకుంది తప్ప తన సొంత తల్లిదండ్రులతో, తన అన్యులతో చెప్పుకోలేకపోయింది. ఇక్కడ చెల్లి చేసిన ఈ చిన్న తప్పే తన చావుకి కారణమైంది.